చంద్రబాబు గారు చేసిన వాగ్దానాలమ్మా 100 వాగ్దానాలు ఆయన 600 చేశారు. 100 వాగ్దానాల్లో జవాబు చెప్పాలి, చేస్తున్నారని చెప్పండి. बंद मैडम कुछ ఈరోజు నెల్లూరు నగర శాసనసభ్యులు శ్రీ అనిల్ కుమార్ గారితో డిప్యూటీ మేయర్ శ్రీ ద్వారకనాథ్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు, నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నేను గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ప్రజలు సమస్యలు చాలా చెప్తున్నారు. ఆ సమయంలోనే వాళ్ళకు ఉన్నటువంటి మంచినీళ్లు రావడం లేదని, మురుగునీళ్లు వస్తున్నాయని, డ్రైనేజ్ సరిగా లేదని, ఇళ్ల స్థలాలు లేవని, బాడుగింట్లోనే చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నామని, దానికి ప్రత్యామ్నాయంగా మాకు ఇళ్ల ప్లాట్లు ఇవ్వాలి ప్రభుత్వం, మమ్మల్ని పేదవాళ్ళని రక్షిస్తే కదా, లేకపోతే ఎట్లా అని అడుగుతున్నారు. వాళ్ళు అడగడంలో సబబుగానే ఉంది. కాకపోతే మనం చూస్తున్నాం ప్రభుత్వ వైఖరి ఎలా ఉందనేది. ఆ ఇళ్ళు రావడం కూడా చాలా కొద్దిగా ఇస్తున్నారు. జన్మభూమి కమిటీలు అంటున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. నిజంగా అర్హులైన పేదవాళ్ళకి ముందు ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకుంటున్నారు. అతి పేదవాళ్ళకి ముందు ఇవ్వడం, తర్వాత పేదవాళ్ళు, తర్వాత కాస్త లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ అట్లా ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా ఇది జరుగుబాటు ఉన్న వాళ్ళకే చేసుకోవడం, జన్మభూమి కమిటీలు పేరు పెట్టి
ఎన్నికైన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ఉన్నారు, మేయర్లు, డిప్యూటీ మేయర్ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు అందరూ ఉండగా వాళ్ళకి ఎలాంటి అధికారాలు లేకుండా నామినేటెడ్ జన్మభూమి కమిటీలని పెట్టి వాళ్ళకి అధికారం ఇవ్వడం ఏమాత్రం సబబుగా లేదు. ఇది తర్వాత గొప్పలు చెప్తున్నారు కానీ ఏది ఇల్లు ఏది 2.5 సంవత్సరం అయింది. ఈ పాటికి ఇల్లు కట్టి ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల పీరియడ్లో 47 లక్షల ఇళ్ళు కట్టాడు ఆయన. చంద్రబాబు గారు కనీసం 5 లక్షలన్నా కట్టాలి కదా. ఏది లేనే లేదు. ఎక్కడికి పోయినా అడుగుతున్నారు. అందువల్ల ఈ ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఆయన చెప్పడం మటుకు చాలా గొప్పగా చెప్పారు. చాలా వాగ్దానాలు చేశారు ఎన్నికల ముందు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడప గడప కార్యక్రమం పెట్టి నిజంగా ఆయన చెప్పిన విషయాల్లో ఎన్ని నెరవేర్చారు, ప్రజాభిప్రాయం ఎలా ఉంది ప్రభుత్వం మీద అని తెలుసుకునేదానికి ఒక ప్రశ్నావళి 100 ప్రశ్నలతోటి వేసి ప్రజాప్రతినిధులందరినీ, శాసనసభ్యులు ముఖ్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. చాలా చూస్తుంటే ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదనేది, ఎక్కువ వాగ్దానాలు నెరవేర్చలేదనేది ప్రజల యొక్క జవాబుగా ఉంది. ఇది ఏమైనా ప్రభుత్వం ఇప్పటికైనా చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో వాగ్దానం చేశారంటే తప్పనిసరిగా నెరవేర్చవలసిన అవసరం ఉంది. అది రాబోయే రోజుల్లోనైనా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీని మీద నిఘా పెట్టి చెప్పిన వాగ్దానాలు నెరవేర్చే పద్ధతిలో ఏ పార్టీ అయినా ప్రభుత్వానికి వచ్చిన తర్వాత చూడవలసిన బాధ్యత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఉంది. లేని పక్షంలో రకరకాల వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను మోసపెట్టి ఓట్లు వేసుకొని ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోవడం అనేది ఏ పార్టీకి కూడా తగని పని. దాన్ని తప్పనిసరిగా దీన్ని అమలుపరచవలసిన బాధ్యత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద ఉందనేది నా అభిప్రాయం. స్థానిక కార్పొరేటర్ అలాగే డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకన్న గారి వార్డులో పెద్దలు, పార్లమెంటు సభ్యులు, గౌరవనీయులు పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారితో ఈరోజు ఈ ప్రాంతం అంతా గడప గడపకి మేము తిరుగుతున్నప్పుడు ప్రధానంగా ఏదైతే 18 అంకణాలు సైట్ ఇస్తామని చెప్పి 2 లక్షల రూపాయలు కట్టుబడికి ఇస్తామని చెప్పడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలైనా కూడా ఒక ఇల్లు కూడా ఇప్పుడు దాకా రాలేదు. చాలామంది నెల్లూరు నగరంలో బాడిగిళ్ళలో ఉంటున్నారు. కనీసం వాళ్ళకి ఇళ్ల స్థలాలు చూపించమని చెప్పి చాలాసార్లు నుంచి అడుగుతా ఉన్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా నెరవేరు. అదే కాకుండా పెన్షన్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. దాదాపు 2000 పెన్షన్స్ పెండింగ్లో ఉంటే ఇంకా కూడా దాదాపు ఈ సంవత్సరం మొత్తం మీద కూడా ఒక కొత్త పెన్షన్ కూడా జారీ చేయలేదు. ఈ విధంగా దాదాపు సామాన్యులు, పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తక్షణం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది మేము గట్టిగా అడిగితే మేము ఏదో దీనికి అడ్డుపడుతున్నామని, అభివృద్ధికి అడ్డుపడుతున్నామని చెప్పి ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు. మేము అడుగుతున్నదల్లా మీరు ఏదైతే ఇస్తామని చెప్పిన హామీలు, ఇళ్ల స్థలాల దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, రేషన్ కార్డ్స్ దగ్గర నుంచి ఏదైతే మీరు ఇస్తామని చెప్పినయే మీరు ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నాం. అలాగే నిరుద్యోగ భృతి లాంటివన్నీ కూడా మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి అడుగుతున్నాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా మాకు ఈ అందుబాటులో రావట్లేదు, మాకు ఇది రావట్లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని. దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలలో అయినా కూడా కనీసం ఎంతో కొంతమందికైనా సరే ఇళ్ల స్థలాలు, సంపూర్ణంగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం.